హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు STR Telugu. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. మీరు నన్ను ఇలా సపోర్ట్ చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్త టాపిక్స్ తో మీ ముందుకు వస్తాను. ఈ రోజు మన టాపిక్ వచ్చేటప్పటికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. సో ఈ రోజు మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ కి ప్రూఫ్ అనేది చేస్తాం అన్నమాట. అది ఎలా అంటే ముందుగా దీని యొక్క స్టేట్మెంట్ చూద్దాం. ఇఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t is equal to f bar of s. సో జనరల్ డెఫినిషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది తీసుకున్నాం. దెన్ మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్ ఏమైందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u du is equal to f bar of s by s అన్నమాట. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. ఏంటిది? ఇదిగోండి, మనం f of t అనే టర్మ్ కి ఇంటిగ్రల్ చేసాం అన్నమాట. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u du is equal to f bar of s by s. సో ఈ స్టేట్మెంట్ ని మనం ఇప్పుడు ప్రూవ్ చేయబోతున్నాం. సో ప్రూఫ్ వచ్చేటప్పటికి LHS తీసుకున్నాం. LHS ఏంటంటే ఇక్కడ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u du. సో ఇది మనకి ఎలా ఉందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t జనరల్ డెఫినిషన్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ని ఇప్పుడు మనం అప్లై చేస్తాం అన్నమాట. అలా అప్లై చేసినప్పుడు ఏమైందంటే ఇంటిగ్రల్ 0 to infinity e power of minus st f of t అంటే ఇది మొత్తం వచ్చింది. ఇంటిగ్రల్ 0 to t f of u du dt. సో ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అప్లై చేస్తాం. సో దీన్ని మనం u అనుకుంటాం, ఈ ఈక్వేషన్ ని, ఈ టర్మ్ ని మనం v అనుకుంటాం. ఇప్పుడు ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అప్లై చేస్తే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అప్లై చేస్తే మనకి ఏమైందంటే ఫస్ట్ u టర్మ్ అనేది వచ్చింది. ఇంటిగ్రల్ 0 to t f of u du ఇలా వచ్చిన తర్వాత మనకి e power of minus st కి ఇంటిగ్రేషన్ చేస్తాం అన్నమాట. ఇంటిగ్రేషన్ చేస్తే e power of minus st by minus s వచ్చింది. సో ఇక్కడ ఇంటిగ్రేషన్ చేసాం కాబట్టి మనకి లిమిట్స్ అనేవి వస్తాయి అన్నమాట. అంతా 0 నుండి ఇన్ఫినిటీ వరకు అనే లిమిట్స్ వస్తాయి. అండ్ మైనస్ ఇక్కడ ఇంటిగ్రల్ 0 to infinity. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ u టర్మ్ ఉంది కదా, దీనికి డిఫరెన్షియేట్ చేస్తాం అన్నమాట. అంటే డిఫరెన్షియేట్ dt of ఇంటిగ్రల్ 0 to t f of u du. ఇంటిగ్రేట్ డిఫరెన్షియేట్ చేసాం కదా, డిఫరెన్షియేట్ చేసిన తర్వాత ఈ పవర్ ఆఫ్ మైనస్ st కి ఇంటిగ్రేషన్ చేస్తాం అన్నమాట. మళ్ళీ ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ ఆఫ్ మైనస్ st బై మైనస్ s వచ్చింది, అండ్ అలానే మనకి dt అనేది ఉంటుంది. సో మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఏం చేసామో. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ జనరల్ డెఫినేషన్ తీసుకున్నాం. దాని ద్వారా మనకి ఈ స్టేట్మెంట్ అనేది వచ్చిందన్నమాట. ఈ స్టేట్మెంట్ ఏంటి? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u du is equal to f bar of s by s. సో దిస్ ఇస్ ద స్టేట్మెంట్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ స్టేట్మెంట్ ని ప్రూవ్ చేయాలి. ప్రూవ్ చేయాలంటే LHS తీసుకున్నాం. LHS లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u du. సో మనకి ఇది ఎలా ఉందంటే ఈ మొత్తం టర్మ్ ని f of t అనుకున్నాం. అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t డెఫినేషన్ ఏంటంటే మనకి ఇంటిగ్రల్ 0 to infinity e power of minus st f of t dt. f of t ప్లేస్ లో మనం ఈ టర్మ్ అనేది రాసుకున్నాం అన్నమాట. సో ఈ టర్మ్ రాసుకున్న తర్వాత ఈ e power of minus st ని మనం v టర్మ్ కింద డిక్లేర్ చేసాం. f of u into du, దీన్ని u అని మనం అనుకున్నాం అన్నమాట. ఇది మనకి ఎలా ఉందంటే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ ప్రకారం ఉందన్నమాట. సో ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అనేది మనం అప్లై చేస్తున్నాం. ఇలా అప్లై చేసినప్పుడు మనకి u టర్మ్ అనేది ఇక్కడ వచ్చింది. e power of minus st కి ఇంటిగ్రేషన్ అయ్యి e power of minus st by minus s వచ్చింది. సో దీనికి లిమిట్స్ అప్లై చేస్తే లిమిట్స్ ఇంటిగ్రేషన్ చేసాం కదా ఇక్కడ, అప్పుడు లిమిట్స్ వస్తాయి 0 to infinity మైనస్ ఇంటిగ్రల్ 0 to infinity. ఇక్కడ u టర్మ్ కి డిఫరెన్షియేట్ చేస్తాం అన్నమాట. d by dt of ఇంటిగ్రల్ 0 to t f of u du. తర్వాత e power of minus st కి డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేస్తే e power of minus st by minus s వచ్చింది. సో మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అప్లై చేసాం కదా, అప్లై చేసినప్పుడు వచ్చిన
డెఫినేషన్ ఏంటంటే ఇది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని డెరైవ్ చేస్తాం. ఇంకా ఇక్కడ చూడండి ఇంటిగ్రల్ 0 to t f of u du. సో మనకి ఫంక్షన్ f of u అనేది ఇచ్చాడు. సో మనకి ఫంక్షన్ f of u అనేది మనకి ఏంటిదో తెలియదు. సో అందుకోసం దీన్ని మనం ఏమనుకుంటామంటే phi of t అని అనుకుంటాం అన్నమాట. ఇంటూ e power of minus st by minus s మైనస్ ఇంటిగ్రల్ 0 to infinity. ఇక్కడ డిఫరెన్షియేటివ్ ఇంటిగ్రేషన్ ఏమైందంటే మనకి క్యాన్సిల్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు f of u du విత్ రెస్పెక్ట్ టు t ఉంది కాబట్టి ఇక్కడ ఏమైందంటే f of t అయింది అన్నమాట. e power of minus st by minus s dt. సో ఇప్పుడు ఏంటి ఇక్కడ ఇంటిగ్రేషన్ 0 to infinity లిమిట్స్ ఉన్నాయి కదా, ఈ లిమిట్స్ ని ఇప్పుడు అప్లై చేద్దాం. అప్లై చేస్తే ఏమైందంటే ఇక్కడ e power of minus infinity అంటే 0 అయింది. phi of 0 మనకి ఈ టర్మ్ ఈక్వేషన్ ఏంటిదో తెలియదు కాబట్టి phi of 0 వాల్యూ కూడా 0 అనుకుంటాం. అంటే 0 మైనస్ 0 ఈ టోటల్ వాల్యూ అనేది మనకి 0 వచ్చింది. మైనస్ ప్లస్ 1 బై ఈ s అనేది బయటికి తీసుకొస్తాం. 1 బై s మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. అప్పుడు ఇంటిగ్రల్ 0 to infinity e power of minus st f of t dt. సో ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే e పవర్ ఇంటిగ్రల్ ఇక్కడ 1 బై s ఉంది కదా, 1 బై s ఇంటిగ్రల్ 0 to infinity e power of minus st f of t dt. ఇది ఎలా ఉందంటే మనకి జనరల్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినిషన్ లెక్క ఉందన్నమాట. సో దీన్ని మనం ఎలా రాసుకుంటాం, f bar of s కింద రాసుకుంటాం అన్నమాట. సో f bar of s పై s వచ్చేసింది. సో మనకి ఎలా వచ్చేసి ఏంటిది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్ 0 to t f of u du. సో దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. సో మళ్ళీ ఒకసారి చూద్దాం ఎలా వచ్చిందో. మన ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అప్లై చేసి ఈ స్టేట్మెంట్ తీసుకొచ్చాం కదా మనం. ఈ స్టేట్మెంట్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఇంటిగ్రల్ 0 to t f of u du ఉంది. సో మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇది అన్నోన్ ఫంక్షన్ అన్నమాట. అన్నోన్ ఫంక్షన్ కాబట్టి ఈ అన్నోన్ ఫంక్షన్ మొత్తాన్ని మనం phi of t అనుకుంటాం. ఇంటూ e power minus st by s అలా ఉంటుంది. లిమిట్స్ 0 to infinity మైనస్ ఇంటిగ్రల్ 0 to infinity. ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాం మనం. డిఫరెన్షియేట్ ఇంటిగ్రేషన్ ఏమైందంటే క్యాన్సిల్ అయిపోయి మనకి f of u ఏమైందంటే f of t గా కన్వర్ట్ అయ్యింది అన్నమాట. ఇంటూ e power minus st by minus s ఇంటూ dt. సో ఇక్కడ మనం లిమిట్స్ అప్లై చేద్దాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేటప్పటికి లిమిట్స్ అప్లై చేద్దాం. ఇక్కడ లిమిట్స్ అప్లై చేసినప్పుడు మనకి ఏమైందంటే phi of infinity. సో మనకి ఇది అన్నోన్ ఫంక్షన్ అన్నమాట. అన్నోన్ ఫంక్షన్ కి ఏ వాల్యూ వచ్చిందో తెలియదు. సో దానికోసం మనం 0 అని డిరైవ్ చేస్తాం అన్నమాట. 0 మైనస్ మళ్ళీ 0 అప్లై చేసినా మనకి ఏ వాల్యూ వచ్చిందో తెలియదు. సో అందుకని మనం 0 అనుకుంటాం అన్నమాట. అంటే సో టోటల్ గా ఈ టర్మ్ యొక్క వాల్యూ అనేది 0 ప్లస్ ఈ మైనస్ s అనేది బయటికి తీసుకొచ్చాం. ప్లస్ 1 బై s అనేది 1 బై s అయింది. ఇంటిగ్రల్ 0 to infinity e power minus st f of t dt. సో ఇది మనకి ఎలా ఉందంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినిషన్ లా ఉంది. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ డెఫినిషన్ ఏమైందంటే f bar of s అయింది. సో f bar of s రాసుకున్నాం బై s రాసుకున్నాం. సో దిస్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంటిగ్రల్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ యొక్క ప్రతి కామెంట్ చూసి మీ డౌట్స్ అనేది నేను క్లారిఫై చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ STR Telugu ఛానల్. కీప్ వాచింగ్ అండ్ లెర్న్ మోర్.